షూటింగ్ మేము ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి మొదలెడుతున్నామండి. కాకపోతే ఈ 1 వీక్ కాస్టింగ్ కాల్, తర్వాత ఆర్టిస్టుల సెలెక్షన్ 1 వీక్లో అయిపోగానే ఇమీడియట్గా అరౌండ్ 14 days ఆఫ్ రిహార్సల్స్ టైం అండ్ దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ షూటింగ్ అండి. ప్రెఫర్డ్ టు ఇస్ ఎ ఫార్సికల్ కామెడీ అని ఒక జాన్రా. కామెడీ ఉంటుంది, ఒక డ్రామా ఉంటుంది. ఎందుకంటే ఒక ఎంగేజ్మెంట్ సినారియోలో జరిగే ఒక హిలేరియస్ కామెడీ విత్ సర్టన్ సీరియస్నెస్ ఉన్న అండర్ కరెంట్గా ఒక సీరియస్ ఇష్యూని, పెళ్లికి సంబంధించిన ఒక సీరియస్ ఇష్యూని డీల్ చేస్తాము. ఫార్సికల్ కామెడీ ఇస్ ద జాన్రా. షూటింగ్ డేస్ విల్ బి 7 days. 7 days and 32 scenes. Each scene 3 to 15 minute duration, and each scene will be shot in one shot. Technological advancement as well as కంటెంట్ పరంగా మనం ఒక విజువల్ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా చేయగలమా. ఈ ఆలోచన రాగానే ఆలోచన రావడం, ఫేస్బుక్లో షేర్ చేసుకోవడం, ఐ షుడ్ థ్యాంక్ ఫేస్బుక్ ఫర్ ఆల్ దిస్. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడుకున్నా అంటే ఫేస్బుక్ కారణం అనుకోవాలి. ఒక ఐడియాగా వచ్చిన దాన్ని ఒక ప్రాజెక్ట్గా రూపాంతరం చెంది చాలామంది స్పాన్సర్షిప్స్ వచ్చి మేము ఈ ప్రోడక్ట్ అసోసియేట్ అవుతాం అనడానికి కారణం ఫేస్బుక్ అవ్వడం. కాబట్టి అంటే సోషల్ మీడియా కూడా ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనేది ఒక మోడల్ అవుతుందేమో ఈ సినిమాగా మనం ప్రారంభించింది. ప్లస్ ప్రొడ్యూసర్లుగా జేజర్ గారు కానివ్వండి, సుకుమార్ గారు కానివ్వండి, అండ్ ఫేస్బుక్లో చాలామంది ఫ్రెండ్స్, ఓకే మేము అంతా అంటే సినిమా ప్రొడ్యూస్ చేసేంత ఇవ్వలేం కానీ కొంత డబ్బులు ఇవ్వగలం, ఓకే లైక్ మీ ఐడియా నచ్చో లేకపోతే సినిమా ఎలా ఉంటుందని తెలుసో, ఇలాంటి చాలామంది ఫ్రెండ్స్ మీకు ఆ పేర్లన్నీ మీకు లిస్ట్లో ఇస్తాం. ప్రొడ్యూసర్లుగా, కో ప్రొడ్యూసర్లుగా, అసోసియేట్ ప్రొడ్యూసర్లుగా, కాంట్రిబ్యూటర్స్గా, స్పాన్సర్షిప్స్లో ఇస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని ముందుకు ఒక ఐడియాని సినిమాగా ముందుకు తీసుకురావడానికి వెళ్తున్నాం. ఇలాంటి ప్రయోగాలు ఇండస్ట్రీలో చాలా రావాలి. ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే మంచి సినిమాలు మాత్రం బయటకు వస్తాయి. అండ్ ఎవరైతే ట్రూ ప్యాషనేటెడ్గా ఉంటారో, ఇండస్ట్రీలో వెయిట్ చేస్తుంటారో, వాళ్ళకి ఇవన్నీ నిజంగా చాలా మంచి అవకాశాలు ఇవన్నీ. అండ్ ఇలాంటి ఒక ప్రొసీజర్ వల్ల మనకి ప్రొడక్షన్ కాస్ట్, వేస్టేజ్ ఇవన్నీ తగ్గిపోతాయి. అండ్ ఒక మంచి సినిమా, ఒక మన ఇండస్ట్రీ కూడా లెవెల్స్ అండ్ అన్నీ పెరుగుతాయి టెక్నికల్లీ ఇన్ ఆల్ టర్మ్స్ అనమాట. సో దీంట్లో ఒక 4 songs ఉంటాయి. దీంట్లో అన్ని డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నాం ప్రస్తుతానికి. సాంగ్స్ కూడా వినేదానికి చాలా కొత్తగా ఉంటాయి. అండ్ లిరిసిస్ట్ సుభాష్ నారాయణ కూడా మంచి లిరిక్స్ అందిస్తున్నారు ప్రస్తుతానికి. అండ్ ఈ సినిమాకి వెనకాల నుండి నడిపిస్తున్న స్పాన్సర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, టెక్నీషియన్స్ అండ్ ఆల్ టీమ్కి నా హార్ట్లీ విషెస్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీతో కెమెరాస్ కానీ, లైట్స్ కానీ చాలా ఎఫర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి. ప్రొడ్యూసర్స్కి చాలామందికి అవగాహన లేదు వాటి గురించి. సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ ఎల్ఈడి లైట్స్ అని వచ్చినాయండి ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లో. అది ఎంతమందికి అవగాహన ఉందో నాకు తెలియదు. అందులో హై అవుట్పుట్ ఎల్ఈడీలు వచ్చినాయి. ఇంతకుముందు జస్ట్ ఎల్ఈడి అంటే మన ఫేస్ లైటింగ్ వాడేవాళ్ళం. ఇప్పుడు పార్ లైట్లు వాడుతున్నాం కదా. ఆ పార్ లైట్తో ఈక్వలెంట్గా సపోజ్ 2.5K HMI లైట్స్ ఈక్వలెంట్గా ఉన్న పార్ లైట్లు, ఎల్ఈడి పార్ లైట్లు వచ్చినాయి ఇప్పుడు. మన ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాయి. చాలామందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. వాటితో ఉపయోగం ఏంటంటే మీరు మీ హౌస్ పవర్ 5 amps సాకెట్ ఉంటుంది కదా, దాంట్లోనే ఆ లైట్ని మీరు వాడచ్చు. మీకు సెపరేట్గా జనరేటరు, ఒక 10 మంది మ్యాన్ పవరు ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. ఆ లైట్తో మీరు యూ కెన్ లైట్ అప్ దిస్ రూమ్ ఎంటైర్లీ ఫర్ విత్ 1 or 2 lights.